ఇలా జరగకూడదు. వద్దమ్మా, నన్ను నన్ను చంపొద్దు. నేను ప్రాణంతో బయటికి రావాలి. నీతో ముద్దులాడాలి. ఇద్దరు భార్యలుండి ఏ సంతోషానికి నోచుకోకుండా నా బిడ్డలా ఒంటరిగా బాధపడుతున్నాడు. ఎవ్వరికీ ఏ హాని చెయ్యని వాడి మీద ఎవరు కక్ష కట్టారో, ఎందుకు చంపాలనుకున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాం. ఊరుకోండత్తయ్య, విజయ్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఈ ఇల్లు ఒక బృందావనం అవుతుంది. అందుకు ఏం చెయ్యాలో, ఎవరిని ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు. ఆ రోజు కోసమే ఈ కళ్ళు ఎదురు చూస్తున్నాయి. చాలా టైం కావస్తోంది. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. పర్లేదత్తయ్య, నేనిక్కడే ఉంటానులే, మీరు వెళ్ళి పడుకోండి. వద్దమ్మా, ఆ నందిని చూసిందంటే మళ్ళీ ఏదో రాద్ధాంతం చేస్తుంది. వీడి పరిస్థితి ఇలా ఉంటే పట్టించుకోవాల్సింది పోయి అసలు మెలకువే రాకుండా ఎలా పడుకుందో చూడు. ఎప్పుడు మారుతుందో ఏంటో. నువ్వు వెళ్ళమ్మా, వీడి దగ్గర నేనుంటానుగా, నువ్వు వెళ్ళు. ఈ టైంలో ఫోన్ చేసిందేంటి? హలో అమ్మా, ఏంటి జానకి ఈ టైంలో ఫోన్ చేశావు? ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదమ్మా. ఏమైంది? హెల్త్ ప్రాబ్లమా? అదేం లేదమ్మా, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. మరి విజయ్ పరిస్థితి బాగాలేదన్నావు. ఆయన మానసికంగా బాధపడుతున్నాడమ్మా. దేనికి? తన మీద దాడి చేసిన వాళ్ల జ్ఞాపకాలు ఆయనని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నిద్రలో కూడా అదే కలవరిస్తున్నాడు. ఎవరు తన గురించి మాట్లాడుకుంటున్నట్టు, తనని చంపబోతున్నట్టు ఫీల్ అయ్యి భయపడుతున్నాడు. ఆయనని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. బాధపడకు జానకి, అన్నీ సర్దుకుంటాయి. త్వరలోనే విజయ్ కోలుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది.
నువ్వు అధైర్యపడకుండా విజయ్ని జాగ్రత్తగా చూసుకో. ఆయన మీద దాడి చేసిన వాళ్ళు మళ్ళీ విజయ్కి ఏదైనా ద్రోహం తలపెట్టొచ్చు. అది జరగక ముందే మనం జాగ్రత్త పడాలి. అవును జానకి, నువ్వు చెప్పింది కరెక్టే. విజయ్ సేఫ్టీగా ఉండాలంటే దాడి చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలమ్మా. విజయ్ ఇలా కావడానికి కారణమైన వాళ్ళని మనం వదిలిపెట్టకూడదు. నాకా మల్లీశ్వరి మీదే అనుమానంగా ఉంది. అదా ఇంటికొచ్చిన తర్వాతే విజయ్ మీద దాడి జరిగింది. నా అనుమానం కూడా అదేనమ్మా. కానీ ఏ ఆధారం దొరకకుండా వాళ్ళనేమీ చేయలేము. ఏమీ తెలియనట్టుగానే ఉండి అన్నీ తెలుసుకోవాలి. మనకి తెలిసింది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు. పుట్టలోకి జారుకోక ముందే ఆ పాముల్ని పట్టుకోవాలి. నేను ఆ పనిలోనే ఉన్నాను. ఆ మల్లీశ్వరిని రుద్రని ఓ కంట కనిపెట్టమని పోలబాబుకి చెప్పాను. వాడు ఆ పని మీదే తిరుగుతున్నాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నీకు ఫోన్ చేయమని చెప్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పడుకోమ్మా. అలాగేనమ్మా. ఏమైంది ప్రవళిక? విజయ్ పరిస్థితి చూసి జానకి కంగారు పడుతోంది. పూర్తిగా కోలుకోలేదట. తన మీద దాడి చేసిన వాళ్ల వాయిస్లు వినపడుతున్నాయని నిద్రలో కలవరిస్తున్నాడట. మంచివాళ్ళని ఆ దేవుడు ఎక్కువ కష్టాలు గురి చేస్తాడు ప్రవళిక. భర్తకు దూరమై పుట్టింట్లో బాధపడింది. ఇప్పుడు విజయ్కి దగ్గరైనా మెట్టినింట్లోనూ బాధపడుతుంది. కష్టాలు బ్రతకడాన్ని నేర్పుతాయి. సమస్యలనే సాలెగూడులో చిక్కుకున్న ఇంటిని చక్కదిద్ది దారిలో పెడుతుంది జానకి అని నువ్వే చెప్పావుగా. జానకి మీద నమ్మకం ఉండబట్టే ఆ ఇంట్లో వదిలొచ్చాను. కానీ తను ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఆలోచిస్తుంటే ఈ తండ్రి మనసు తట్టుకోలేకపోతుంది. చూడు, జానకి ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొని నిలబడుతుంది. ఎందుకంటే తను నీ పెంపకంలో పెరిగింది. జానకి గురించి ఆందోళన పడకుండా ప్రశాంతంగా నిద్రపో. విజయ్ ఆ రౌడీల వాయిస్లు గుర్తుపట్టాడా? గుర్తుపట్టి చెప్తే జానకి మెల్లగా తీగలాగుతుంది. అప్పుడు నా డొంకంతా బయటపడుతుంది. జానకిని తక్కువ అంచనా వేయకూడదు. చాప కింద నీరులా చల్లగా పాకి పట్టేస్తుంది. ఇప్పుడేం చేయాలి? రుద్రని కలిసి ఆ రౌడీలని సిటీలో లేకుండా పంపించేయాలి. రుద్రని సూర్యులని కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలి. ఎస్. ఏంటక్కా అర్ధరాత్రి కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నా? నిద్ర రాక? నిద్ర పట్టడం లేదు అంటే దేని గురించో లేక ఎవరి గురించో బాగా లోతుగా ఆలోచిస్తున్నావన్నమాట. అబ్బే అదేం లేదు జానకి. లేదు అంటూనే ఉన్నది దాస్తున్నావక్కా. కంగారు పడుతున్నా నీ కళ్ళు చెప్తున్నాయి. టెన్షన్ పడుతున్నా నీ బాడీ లాంగ్వేజ్ చెప్తోంది. నువ్వు అసాధ్యురాలివి జానకి. కళ్ళతోనే మనిషిని చదివేస్తావు.
మానసిక శాస్త్రం ఏమైనా చదివావా? మనుషుల్ని చదవడానికి శాస్త్రాలే అక్కర్లేదు, జీవితం నేర్పే పాఠాలు చాలక్క. బాగా చెప్పావు జానకి. నువ్వు మాత్రం చెప్పడం లేదు. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? చెప్పేంత వరకు వదిలిపెట్టడం లేదు, జీడి పాకల్లా తగులుకుంది. అర్ధరాత్రి నాకీ అక్కమ్మ శివాలేంటి దేవుడా, ఏదో ఒకటి చెప్పి వదిలించుకోవాలి. అదిగో మళ్ళీ ఎవరి గురించో ఆలోచిస్తున్నావు. నా గురించేనా? ఓరి దేవుడు, ఇది మనసులో మాటల్ని కూడా చదువుతుందా ఏంటి? అక్క అక్క చెప్పక్క, చెప్పకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. ఆ, చెప్తాను జానకి. నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను? కష్టమైనా సుఖమైనా నీతోనే చెప్పుకోవాలి కదా. ఎంతైనా ఈ ఇంటి యజమానురాలివి కదా. చెప్పు. ఆ, ఇంకెవరి గురించి ఆలోచిస్తానమ్మా? నా గురించే ఆలోచించుకుంటున్నాను. ఏ ఇప్పుడు నీకేమైంది? 3 పూటలో మెక్కుతున్నావుగా. ఆ? అదే తింటున్నావు అంటున్నాను. కాస్ట్లీ చీరలు కడుతున్నావు, ఇంట్లో పని పాట చేయకుండా కార్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నావు ముచ్చులా. ఆ? ఏమన్నావు? ఆ? అదే ముచ్చటగా అన్నాను. ఆహా, నాకు ఇంకోలా వినపడిందే. అక్క టెన్షన్లో ఉంటే చెవులు కూడా సరిగా వినపడవు. అంతేనంటావా? మీ అందరి ముందు పైకి ఆనందంగా కనిపిస్తున్నానే కాని లోపల కుమిలిపోతున్నాను. ఆయన లేని నా జీవితం ఊహించుకొని ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. అక్క ఇంతకీ బావగారు నిన్ను వదిలేసి ఎందుకు వెళ్లారు? గతాన్ని తవ్వి గాయాన్ని ఇంకా పెంచకమ్మా. అక్క నువ్వు నిజంగానే బావగారి గురించి ఆలోచిస్తుంటే నీ జీవితం తప్పకుండా బాగుపడుతుంది. అది మానేసి పచ్చని సంసారంలో విషం చిమ్మాలనుకుంటే కూరలు పీకేస్తారక్క. తాళి కట్టిన భర్తని వెతకడానికి నీ టైం కేటాయిస్తే ఏదో ఒకరోజు బావగారు కనపడతారు. పక్క వాళ్ళ తాళి తెంచడానికి టైం వేస్ట్ చేసుకుంటే ఏదో ఒకరోజు నీ పని పడతారు. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ తననెవ్వరూ చూడ్డం లేదు అనుకుంటుందంట. అలా నువ్వనుకోకు, ఈ కళ్ళు చూస్తూనే ఉంటాయి ఆ పిల్లిని, ఓ పిల్లి వెనుకున్న బల్లిని. నాకు నిద్ర వస్తుందక్క, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ అక్క. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే
गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशानमीडे महामण्डलं भस्मभूषाधरं तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्थदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानम् बलिवर्धयानं सुराणां प्रधानं शङ्करं शम्भुमीशानमीडे అబ్బబ్బా, ఇంత పొద్దున్నే ఏంటి గోలా? ఎవరు పెట్టారు ఈ భక్తి గీతాలు? మంచి నిద్ర అంతా చెడిపోయింది. ఉండు, వాళ్ళు పని చెప్తాను. అబ్బబ్బా, పొద్దున్నే భక్తి పాటలు పెట్టింది ఎవరు? త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం. నేనే అక్క. ఏ నువ్వా జానకి? ఏం లేదు, ఎప్పుడూ ఈ ఇంట్లో దేవుడికి సంబంధించిన శ్లోకాలు, సుప్రభాతాలు, ప్రార్థనలు వినబడవు. సడన్ గా ఇంత పొద్దున్నే వినబడేసరికి ఎవరా అని చూడ్డానికి వచ్చావా అక్క? ఆ, ఆ, అంతే అంతే. నువ్వు కాని జానకి, పనిలో ఉన్నావుగా, నువ్వు కూడా కాస్త ఇలా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అక్క. నేనా? ఇంకా బ్రష్ చేయలేదు జానకి. ఇంకా బ్రష్ చేయలేదా అక్క? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అక్క? 6 అయింది. ఆరేగా? ఏదో 9 గంటలైనట్టు మాట్లాడతావేంటి? 9 అయితే గాని నేను బ్రష్ చేయను, 10 అయితే గాని నేను స్నానం చేయను. నా టైం టేబుల్ నీకు తెలీదులే. ఈ ఇంటికి నువ్వు కొత్తగా వచ్చావు కదా. అక్క, టైంకి తగ్గట్టుగా మన పనులు నిర్ణయించుకోవాలి గాని మన పనులకి తగ్గట్టుగా టైంని నిర్ణయించుకోకూడదక్క. వెళ్ళి బ్రష్ చేయక్క. బెడ్ కాఫీ తాగక ముందు నేను బ్రష్ చేయలేను జానకి. నువ్వు కానీ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి జాయిన్ అవుతానులే. అత్తయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నావా జానకి? ఆ మార్కులు రాకుండా నిన్ను ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు దేవుడిని ఉపయోగించుకుంటే నీ మీద నేను నందినిని ఉపయోగిస్తా. టైం గురించి నాకే సలహాలిస్తావా జానకి? నీ టైం బాగోలేదు కాబట్టే ఆ దేవుడి పాటలు నా చెవిలో పడ్డాయి. నీ హారతి ఆర్పటానికి సునామీని నిద్రలేపుతా. వస్తా. అయినా ఈ భక్తి పాటల సౌండ్కి నందిని ఈ పాటికి బయటికి రావాలే, ఎందుకు రాలేదబ్బా? చూద్దాం. అబ్బబ్బబ్బా, తల పగిలిపోతుంది.
అక్క అక్క ఇదేంటి సునామీని నిద్ర లేపుదామని బయలుదేరుతుంటే ఆల్రెడీ లేచిందే. అక్క వస్తున్నా నందిని. ఏమైంది నందిని అలా పిలిచావు? భజన చేద్దామని. భజన? అక్కడేమో జానకి పూజ, ఇక్కడేమో నందిని భజన. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళకి దేవుడి మీద భక్తి ఇలా పెరిగిపోయిందింటబ్బా. అసలు నీకు బుద్ధుందా అక్క? ఇదేంటి సడన్ గా ఇంత మాట అనేసింది? నేనేం చేశాను నందిని? చేసిందంతా చేసి మళ్ళీ నేనేం చేశానని ఏమీ తెలియనట్టు మొహం అలా పెట్టావేంటి? పొద్దునే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో, అక్కడ జానకితో ఇక్కడ నందినితో చివాట్లు తప్పలే. ఛే! ఎందుకు చేసావక్క? రేపటి నుంచి అందరికన్నా ముందే లేచి ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర దీపారాధన చేసి హారతిచ్చి కాఫీ పెట్టి అత్తయ్యకి ఇవ్వాలి. అర్థమైందా?